హలో వెల్కమ్ టు ఫోకస్. స్మార్ట్ ఫోన్ ఈ పేరెత్తగానే తెలియని క్రేజ్ ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు. అసలు స్మార్ట్ ఫోన్ ఉంటే అన్నీ ఉన్నట్టే అని భావిస్తూ ఉన్నారు. ఫోన్ దూరమైతే సమస్తం దూరమైనట్టు. జనారణ్యంలో ఒంటరితనానికి లోనవుతున్న వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది. కోట్లాది మంది మనసు కొల్లగొట్టిన గ్రేట్ గాడ్జెట్ స్మార్ట్ ఫోనే. మరి స్మార్ట్ ఫోన్ పట్ల ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉంది? దీనివల్ల లాభమేంటి, నష్టమేంటి? ప్రపంచం స్మార్ట్ ఫోన్తో పొందుతున్న సంతోషమేంటి? తెలియకుండా అనుభవిస్తున్న బాధలేంటి? ఈ మధ్య కాలంలో వరల్డ్లో హిట్ అయిన వస్తువుల్లో సెల్ ఫోన్ది ఫస్ట్ ప్లేస్. అందున స్మార్ట్ ఫోన్ అంటే ఆ లుక్కే వేరు. మానవ చరిత్ర గతిని మార్చిన కొన్ని వస్తువుల్లో స్మార్ట్ ఫోన్ ఒకటని ఖచ్చితంగా చెప్పవచ్చు. స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని అంతగా మడతెట్టేస్తోంది. ప్రతి ఒక్కరి తల్లో దూరి వాళ్ళని తన వైపునకి తిప్పేసుకుంటుంది. కొందరి జీవితాలతో చెడుగుడు కూడా ఆడేస్తోంది. పూర్వం కథల్లో అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలు చదివే ఉంటాం. అల్ట్రా మోడర్న్ అద్భుత దీపం మరేదో కాదు, ఈ స్మార్ట్ ఫోనే. బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేసినా, గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్ చేసినా, వాట్సాప్, ఫేస్బుక్ పోస్టింగ్లు, ట్విట్టర్లో ట్వీట్లు, గూగుల్ సెర్చ్ లైక్లకు అన్నింటికీ ఒకటే ఆప్షన్, స్మార్ట్ ఫోన్. గేమ్స్, మెసేజెస్, మూవీస్, మస్తీ అంతా స్మార్ట్ ఫోనే. అరచేతిలో అద్భుతాలు చూపించేది ఏదైనా ఉందంటే అది ఇదేనంటున్నారు. ఇప్పుడు నెట్ అంటే ఇంటర్నెట్ని వాడకం చూసుకుంటే, ఇంటర్నెట్ వాడకం అనేది ఇన్ఫర్మేషన్ కోసం మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసం. ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఏ ఇన్ఫర్మేషన్ అన్నా కావాలి అంటే ఆ కీవర్డ్ తెలిస్తే చాలు. మనకి సెర్చ్ ఇంజిన్లో వెళ్ళి ఆ కీవర్డ్ మనం ప్రొవైడ్ చేస్తే ఆ కీవర్డ్కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. సో ముసలి వాళ్ళ దగ్గర నుండి ఈవెన్ ఇవాళ న్యూస్ పేపర్ రీసెంట్ న్యూస్ పేపర్ చదవాలనుకోండి, ఈ పేపర్కి వెళ్ళిపోతున్నారు. అగైన్ మార్కెట్కి వెళ్ళి పర్చేస్ చేయడం అన్నది జరగట్లేదు. అండ్ ఇవాళ కామర్స్ వెబ్సైట్స్ అన్నవి ఇంక్రీజ్ అయిపోయింది, సేల్స్ అన్నవి ఇంక్రీజ్ అయిపోయినాయి. స్మార్ట్ ఫోన్ ప్రాణమంతా ఇంటర్నెట్ కనెక్షన్ లో దాగుంటుంది. ప్రస్తుతం నెలకు సరిపడా మంచినీళ్లు కావాలంటే సుమారు 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. అదే నెలకు సరిపడా నెట్ 100 పడేస్తే వచ్చేస్తుంది. దీంతో తిన్నా తినకున్నా నెట్టింట్లో కూర్చుని ఇంటిల్లి పాది ఎంచక్కా కాలక్షేపం చేయొచ్చు. మొబైల్ ఇంటర్నెట్ వాడకంలో ఇండియన్లు ప్రస్తుతం 6వ ప్లేస్ లో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ కి రావడానికి పెద్ద టైం పట్టేలా లేదు. ఇప్పటికే ఫేస్బుక్ వాడకంలో మన వాళ్ళు 3rd ప్లేస్ లో ఉన్నారు. ఇండియా నెట్ యూజర్స్ లో స్మార్ట్ ఫోన్ వాడకంలో ఫస్ట్ ప్లేస్ లో నిలబడ్డం ఖాయంగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా మన యూత్ స్మార్ట్ మాన్యా పట్టి అల్లాడుతుందంటే అతిశయోక్తి కాదు. ఇంతకు ముందు బట్టల్లో, బైకులు, కార్లలో స్టైల్ కొట్టేవాళ్లు. ఇప్పుడు ఈ స్టైల్ స్మార్ట్ ఫోన్లకు కన్వర్ట్ అయినట్టు కనిపిస్తోంది. 40-50 వేలైనా ధారపోసి స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. దేశవ్యాప్తంగా మన తెలుగు యువతే 36% ఎక్కువ సెల్ ఫోన్ వినియోగిస్తున్నారట. ప్రెసెంట్ కాలేజ్, స్కూల్ యూత్ లో ఎక్కువ మంది హ్యాంగ్ అవుట్ పేరిట రాత్రంతా గ్రూప్ చాటింగ్ చేస్తున్నారట. రోజుల తరబడి హ్యాంగ్ అవుట్ బారిన పడ్డ అమ్మాయిలు, అబ్బాయిలు రాను రాను ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తోంది. వినడానికి గొప్పగా ఉండే ఈ వినియోగం వల్ల లాభాలే కాదు, నష్టాలు కూడా ఎక్కువే. ఇలా రాత్రింబవళ్లు స్మార్ట్ ఫోన్తో కాలక్షేపం చేసేవాళ్ల చదువు అటకెక్కడం ఖాయమని అంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు అమ్మాయిలు తెలిసి తెలియక తమ నెంబర్ వేరే వాళ్లకు షేర్ చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారట. అమ్మాయి నెంబర్ లీక్ అవ్వడం ఆలస్యం, ప్రేమించమంటూ వెంటబడేవాళ్లు, మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకోవాలనుకునే వాళ్లకు కొదవే లేదు. విపరీతమైనటువంటి ఈ మోడర్న్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ డిజిటల్ టెక్నాలజీని వాడటం వలన చిన్నపిల్లలు కూడా స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చిన్నపిల్లలకు ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. సో ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్లో మీకు వైఫై ఫెసిలిటీస్ ఉంటుంది. వాళ్ళు తెలియకుండానే రకరకాల సైట్లోకి వెళ్ళిపోవడం జరుగుతున్నది. అంటే దానివల్ల ఉపయోగానికన్నా దాన్ని మిస్యూజ్ చేయటమే ఎక్కువ జరుగుతున్నది. ఆడైనా మగైనా బేసిక్గా ఒక మనిషికి డజను కన్నా ఎక్కువ మందితో స్నేహం ఏర్పడే ఛాన్సే లేదు. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని వీటిలో దాగిన ఫేస్బుక్, ట్విట్టర్లనే భూతాల వల్ల లెక్కలేనంత మంది ఫ్రెండ్స్. ఒక అమ్మాయి గాని పోస్ట్ పెడితే వేలాది లైక్లు, వందలాది కామెంట్లు, 10ల సంఖ్యలో షేరింగ్లు. దీనివల్ల ఎంతో ఇబ్బంది. మన ఫుల్ డీటెయిల్స్ కన్నింగాళ్లకు చేతులా అప్పచెప్పినట్టే. ఇక్కడితో పోయే సమస్య కాదిది. విలువైన సమయం వృధా.
అంతకన్నా విలువైన జీవితం స్మార్ట్ ఫోన్ పాలైపోతుంది. నిజానికి అబద్ధానికి మధ్య స్మార్ట్ ఫోన్ ఒక అడ్డుగోడలా మారి యువత జీవితాలతో ఆడేసుకుంటోంది. తమ పిల్లలకు వేల రూపాయలు ధారపోసి స్మార్ట్ ఫోన్లు కొనిచ్చే ముందు తల్లిదండ్రులు ఆలోచించాల్సిందేనంటున్నారు నిపుణులు. ఇప్పుడు సెల్ ఫోన్ సర్వాంతర్యామి అయిపోయింది. చిన్నపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ వాడేస్తున్నారు. డిజిటల్ వరల్డే లోకంగా బతికేస్తున్నారు. ఈ వయసులో ఇలాంటి గ్యాడ్జెట్లను వాడటం అత్యంత ప్రమాదకరంగా చెప్తున్నారు వైద్యులు. ఇప్పుడు పిల్లలు ఎలా మారిపోయారో తెలుసా? చాక్లెట్ అడగడానికి బదులు టాబ్లెట్ అడుగుతున్నారు. తోటి పిల్లలతో పోటీ పడి స్మార్ట్ కొనివ్వాల్సిందే అని పట్టుపడుతున్నారు. ఒకప్పుడు చూసినట్లయితే చిన్నపిల్లలు హాలిడే వస్తే ఆడుతూ పాడుతూ బయట ఓపెన్ ప్లేస్లో ఓపెన్ మైదానాలలో ఆడుకునేవాళ్ళు, రకరకాల ఫిజికల్ గేమ్స్ ఆడేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి చూసినట్లయితే చిన్నపిల్లలు హాలిడే వస్తే ఒక ట్యాబ్లెటో లేకపోతే ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాంట్లో చూస్తూ ఆడుతూ వీడియో గేమ్స్ ఈ విధంగా వాళ్ళ యొక్క సమయాన్ని అంటే టైం పాస్ చేస్తున్నారు. కొందరు ప్రబుద్ధులు బ్లాక్మెయిల్ చేయడానికి స్మార్ట్ ఫోన్లు ఎడాపెడా వాడేస్తున్నారు. వీళ్ల బారిన పడ్డ వాళ్లు లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. మరికొందరు అశ్లీల వెబ్సైట్లు చూస్తూ చదువు సంగతే మర్చిపోతున్నారు. యువత మొత్తం స్మార్ట్ ఫోన్కి బందీలైపోయారు. మనిషిని సెల్లో ప్రిజరర్ని చేసినట్టు చేస్తుంది కాబట్టే దీన్ని సెల్ ఫోన్ అంటారని వేసే సెటైర్లో నిజం లేకపోలేదు. అంతగా ఈ సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్ల రూపంలో వినియోగదారులను ప్రభావితం చేస్తున్నాయి. ఒకప్పుడు మన చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ ఇప్పుడు మనల్ని తన చెప్పు చేతల్లోకి తీసుకుని ఆడిస్తోందనడం అతిశయోక్తి కానే కాదు. పెళ్ళాం చెప్పిన మాట వినేవాళ్లున్నారో లేదో తెలియదు గానీ సెల్ ఫోన్ చెప్పినట్టల్లా నడుచుకునేవాళ్లు చాలా మందే తయారయ్యారు. అదే స్మార్ట్ ఫోన్ అయితే ఆ ప్రమాదం మరింత తీవ్రంగా ఉంటుంది. మనుషుల్ని దూరం చేయడమే కాదు, మానసికంగా ఒత్తిడికి లోను చేస్తోంది. లేనిపోని జబ్బులను కొని తెస్తోంది స్మార్ట్ ఫోన్. ఫోకస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.